ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మెనోపాజ్ అన్నది అసలు ఏ వయసులో సింప్టమ్స్ పెరిమెనోపాజ్ సింప్టమ్స్ మొదలవుతాయి? 45 సంవత్సరాల నుంచి 52, 53 సంవత్సరాల దాకా వాళ్ళు మెనోపాజ్‌లోకి ఎంటర్ అవ్వొచ్చారు. మెనోపాజ్ అంటే పూర్తిగా పీరియడ్ ఆగిపోయిన సంవత్సరం దాకా మూడ్ చేంజెస్‌కి ఇదివరకు చాలా తావిచ్చేవారు. ఈ మధ్య కాలంలో వినట్లేదు మ్యామ్. అది కారణం ఏంటంటారు? వినట్లేదంటే వాళ్ళకి అలవాటైపోయింది. ఓకే. ఇది మెనోపాజ్ చాలా మందికి కొంచెం అవగాహన పెరిగింది అవగాహన కదా! పెరిగింది. మెనోపాజ్ అంటే సింప్టమ్స్ ఇలా ఉంటాయి. పుట్టిన ప్రతి ఆడపిల్ల ఇది హెచ్‌పివి వ్యాక్సిన్ గురించి ఇప్పుడు విపరీతమైన అవగాహన పెరిగింది. ఏ వయసు నుంచి ఏ వయసు వారికి? పురుషులకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోమని మనకు చెప్తున్నట్టు తెలుస్తోంది. 14 ఏళ్ల ముందు వరకు వయసులో అయితే 2 డోసులు సరిపోతాయి. 14 ఏళ్ల నుంచి 45 వయసు వాళ్ళకైతే 3 డోసులు ఇమ్మంటాము. అమ్మాయి మెచ్యూర్ అవ్వకముందు ఇస్తే చాలా మంచిది. ఒకసారి మెచ్యూర్ అయినాక వెజనల్ కెనాల్ బయట ఇన్ఫెక్షన్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి మనకి హెచ్పివి ఇన్ఫెక్షన్స్ అని కానీ రకరకాల ఇన్ఫెక్షన్స్ సోకడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళు సెక్షకి ఎక్స్పోజ్ అవ్వకముందే తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎంత ఎర్లీగా తీసుకోగలిగితే అంత మంచిది. ఇప్పుడు మ్యామ్ మెనోపాజ్ గురించి కొన్ని క్వశ్చన్స్. మెనోపాజ్ అన్నది అసలు ఏ వయసులో సింప్టమ్స్ పెరిమెనోపాజ్ సింప్టమ్స్ మొదలవుతాయి? అది మనకి వరల్డ్ వైడ్ డిఫరెంట్గా ఉంటుందమ్మా. మన ఇండియాలో అయితే కనుక ఆడవాళ్ళకి సాధారణంగా 45 సంవత్సరాల నుంచి 52, 53 సంవత్సరాల దాకా వాళ్ళు మెనోపాజ్‌లోకి ఎంటర్ అవ్వొచ్చారు. మెనోపాజ్ అంటే పూర్తిగా పీరియడ్ ఆగిపోయిన సంవత్సరం దాకా ఆ తర్వాత పీరియడ్‌ని మనం మెనోపాజ్ అంటాము. చాలా వరకు సాధారణంగా ఆడవాళ్ళకి 45 ఏళ్ళు దాటిన తర్వాత ఓవరీస్‌లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గడం మొదలవుతుంది. దానివల్ల వాళ్ళకి పీరియడ్స్ అన్నవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నెలకొకసారి కాకపోయినా 15 రోజులకి, 3 నెలలకి లేదా 2 నెలలకి రావడము, ఒక 4, 5 రోజులు ఆగి అయిపోతుందంటే ఏం బెంగలేదు. అలా కాకుండా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము కానీ, క్లాత్స్ ఎక్కువ పడడం కానీ, అంటే గడ్డలు పడ్డము, పొత్తి కడుపులో నొప్పి అలాంటివి ఏదన్నా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసుకొని అది నార్మల్‌గానే ఉందా? లేకపోతే ఏమన్నా లోపల ఏమన్నా గడ్డలు ఉన్నాయా? అంటే ఫైబ్రాయిడ్స్ కానీ, కండరాలు పెరిగిపోవడం కానీ, అంటే ఎడెనోమైసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది రూల్ అవుట్ చేసుకోవచ్చు. చాలామంది మెనోపాజ్ ఇండియాలో మన అదృష్టం ఏంటంటే వాళ్ళ ట్రాన్సిషనల్ పీరియడ్ చాలా చక్కగానే ఉంటుంది. వాళ్ళకి అంత ఇబ్బందులేమి ఉండవు. అంటే మెనోపాజ్‌లో వచ్చే సింప్టమ్స్ లైక్ ఒళ్ళంతా చెమటలు పట్టడం కానీ, మూడ్ చేంజెస్ అని కానీ, హాట్ ఫ్లషెస్ అంటాము. ఒళ్ళంతా సడన్‌గా వేడిగా ఆవిర్లు పట్టినట్టు అవుతుంది. మళ్ళీ 2 నిమిషాల్లో తగ్గిపోతుంది. కారణం లేకుండా చికాకు పడ్డాము. ఇలాంటివన్నీ కూడా కొన్ని సందర్భాల్లో చూస్తాము. కానీ అవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు. కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, వాకింగ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ అది కాదు కరెక్ట్. మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేసుకున్నప్పుడు మనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైతే ఉంటుందో అది సెట్ అవుతుంది. దానివలన వాళ్ళు ఆస్టియోపోరోసిస్ అని కానీ, ఆస్టియోపీనియా కానీ, మూడ్ చేంజెస్ ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మూడ్ చేంజెస్‌కి ఇదివరకు చాలా తావిచ్చేవారు. ఈ మధ్య కాలంలో వినట్లేదు మ్యామ్. అది కారణం ఏంటంటారు? వినట్లేదంటే వాళ్ళకి అలవాటైపోయింది. ఓకే. ఇది మెనోపాజ్ చాలా మందికి కొంచెం అవగాహన పెరిగింది అవగాహన కదా! పెరిగింది. మెనోపాజ్ అంటే సింప్టమ్స్ ఇలా ఉంటాయి. పుట్టిన ప్రతి ఆడపిల్ల ఇది దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. నేనే ఫస్ట్ మనిషిని కాదు, నాకే కొత్త కాదన్న అవగాహన ఆడవాళ్ళలో కొంతవరకు వస్తోంది. సో, దాని మూలన ఓకే. మేము కూడాను వచ్చినప్పుడు ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్తాం. హస్బెండ్‌కి, కూతురు, కొడుకు, అల్లుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇలా ఉంది వాళ్ళకి. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే వాళ్ళు ఈజీగా దాటేస్తారు ఆ స్టేజ్‌ని. సో, అది మంచి హెల్తీ చేంజ్ కదా! అంతే కదా మ్యామ్. సో, అయితే బట్ అవగాహన పెరగడం అనేది చాలా సహేతుకమైన పరిణామం. అవును. చాలా మంచిగా పెరుగుతోంది. దట్స్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఒక మహిళ ఆరోగ్యానికి జీవిత కాలం పాటు కావాల్సిన 3 సూత్రాలు ఏంటి మ్యామ్? 3 సూత్రాలు అంటే తను హెల్తీ ఆహారం తీసుకోవాలమ్మా. ఆరోగ్యవంతమైన ఆహారం. త్యాగాలు కొంచెం తగ్గించుకోవాలి. నేను ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఉంటే చిన్న ఎగ్జాంపుల్ బిర్యానీ చేస్తది. చికెన్ ముక్కలేమో కూతురికి, కొడుకులకి, మొగుడికి పెట్టి ఆమె అన్నం తింటది. ఆమెకి ఎక్కడ న్యూట్రిషన్ వచ్చింది అందులో? అలాగా. సో, తన ఆరోగ్యం చూసుకుంటేనే తన ఇల్లు బావుంటది. తన ఇల్లు బావుంటేనే సొసైటీ బావుంటది. సొసైటీ బావుంటే దేశం బావుంటది. అంతే కదా మ్యామ్. చాలా అది. అద్భుతంగా చెప్పారు. సో, తనేం చేయాలి బేసిక్ అంటే తన ఆరోగ్యం చూసుకోవాలి. ఆరోగ్యం చూసేయాలంటే కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. కొంచెం ప్రోటీన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. టైంకి తినాలి. కొద్దిగా కాస్త కూస్తో రెస్ట్ తీసుకోవాలి కదా మ్యామ్. అది కూడా రెస్ట్ ఉంది. అన్నది ఉండాలి. మళ్ళీ ఇంకొకటేంటంటే
ఎక్సర్సైజ్ అంటే నడక, పరిగెత్తడాలు అవి కాదు. మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అన్నది వాళ్ళ జీవితంలో ఒక రొటీన్ అయిపోవాలి. ఒక భాగం చేసుకోవాలి. అట్‌లీస్ట్ 30 ఏళ్ళొచ్చిన తర్వాతనైనా సరే. ఆ టైంకి కొంచెం సెటిల్ అవుతారు. సో, రోజుకి 24 గంటల్లో ఒక గంట వాళ్ళ ఆరోగ్యం కోసం కేటాయించడం చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఇప్పుడు విపరీతమైన అవగాహన పెరిగింది. ఏ వయసు నుంచి ఏ వయసు వారికి? పురుషులకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోమని మనకు చెప్తున్నట్టు తెలుస్తోంది. అవునమ్మా. సో, మొదటేంటంటే ఆడపిల్లలకి 9వ ఏట నుంచి ఇచ్చేసుకోవచ్చు మనము 45 ఏళ్ల వయసు దాకా. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ మనకి. సో, 14 ఏళ్ల ముందు వరకు వయసులో అయితే 2 డోసులు సరిపోతాయి. 14 ఏళ్ల నుంచి 45 వయసు వాళ్ళకైతే 3 డోసులు ఇమ్మంటాము. ఐడియల్‌గా ఏంటంటే అసలు అమ్మాయి మెచ్యూర్ అవ్వకముందు ఇస్తే చాలా మంచిది. ఒకసారి మెచ్యూర్ అయినాక వెజనల్ కెనాల్ బయట ఇన్ఫెక్షన్స్‌కి ఓపెన్ అవుతాయి కాబట్టి మనకి హెచ్‌పివి ఇన్ఫెక్షన్స్ అని గాని, రకరకాల ఇన్ఫెక్షన్స్ సోకడానికి అవకాశం ఉంటది. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళు సెక్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకముందే తీసుకోవడం బెటర్ అంటారు. తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎంత ఎర్లీగా తీసుకోగలిగితే అంత మంచిది. ఆ తర్వాత కూడా తీసుకోవచ్చు కానీ ప్రొటెక్షన్ రేట్ అంటే మనం ఏంటంటే ఆహ్, సెన్సిబిలిటీస్ అది స్పెసిఫిసిటీ అన్నది మనం చూసుకుంటాం అనమాట. ప్రొటెక్షన్ రేట్ ఎంతవరకు ఉంటదన్నది ఎంత చిన్న ఏజ్‌లో ఇచ్చుకుంటే అంత ప్రొటెక్షన్ రేట్ ఆల్మోస్ట్ 99% ఉంటది. అట్లాగే మగ పిల్లలకి కూడా 9-14 ఏళ్ల వయసు వరకి కూడా ఇప్పిస్తున్నాం ఈ మధ్య కాలంలో. వాళ్ళకి కూడా ప్రైవేట్ పార్ట్స్‌లో వచ్చే వాట్స్ అంటాము. వాటి నుండి ప్రొటెక్షన్ ఉంటది. ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో, మనకి ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నాక వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాకపోతే మనం బూస్టర్ డోస్ కూడా ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్ ఆల్మోస్ట్ 99.9% ప్రొటెక్షన్ ఉంటుంది. సో, పురుషులకి తీసుకోవడం వల్ల ఏ క్యాన్సర్స్ ఆగుతాయి? ఎందుకంటే పురుషులు క్యారియర్స్ కదా! అవును. అంటే క్యారియర్స్. వాళ్ళకి మరి వాళ్ళు క్యారియర్స్‌గా వాళ్ళకసలు ఎక్కడి నుంచి సోకుతుంది? ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది కదమ్మా! ప్రోస్టేట్ క్యాన్సర్ హెచ్‌పివి వైరసే కారణం దానికి. ఓహో! సో, ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఈ మధ్య చాలానే ఎక్కువ చూస్తున్నాం మనకి. ప్రోస్టేట్ పెరిగిపోవడం కానీ, ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అంటామనమాట. అంటే 10 ఏళ్లకు ముందు మనకి కొన్ని చేంజెస్ తెలిసిపోతాయి అవయవాల్లో. అవి పట్టేయొచ్చును. సో, ఇవన్నీ కూడా మనము కంట్రోల్ చేసేయొచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. కొన్ని వెనీరియల్ వార్త్స్ అంటామనమాట. హెర్పిస్ సింప్లెక్స్ అని హెచ్‌పివి రిలేటెడ్ వార్త్స్. అవి కూడా మనం నిర్మూలించొచ్చు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల. మెన్స్‌కి వార్ట్స్ ప్రాబ్లమ్ ఎక్కువుంటది. సో, అది కూడా మనం నిర్మూలన చేసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మూలన. సో, హెచ్పివి వ్యాక్సిన్ అయితే ఇప్పుడు అందుకే గవర్నమెంట్ కూడా ఒక డ్రైవ్ మొదలుపెట్టినట్టుంది. అవును. అందరికీ ఈ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఇంకా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అది ఇంక్లూడ్ చేయలేదు. అది గనుక ఒకసారి మనకి ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం అంటే చైల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం గనుక మనం ఎలాగ పోలియో, డీపీటీ వ్యాక్సిన్స్ ఎలా అయితే ఇస్తామో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దాన్ని ఇలాగా ఈ షెడ్యూల్‌లో కలపడానికి ప్రయత్నం చేస్తోంది. అది అయిపోతే గనుక చాలా ఎక్కువ మనకి పాపులేషన్ కవరేజ్ ఉంటుందమ్మా. డాక్టర్ లక్ష్మి గారు, ఫైనలీ థైరాయిడ్ అనే ఒక అంశం, థైరాయిడ్ ఇంక్రీజ్ అన్నది ఒక మహిళ శరీరంలో చూసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేయడానికి ఏమిటి మార్గాలు? ఎక్సర్సైజా లేక మళ్ళీ ఇంకేమన్నా? థైరాయిడ్‌కి చాలా కారణాలుంటాయమ్మా. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఉంటది. లేకపోతే మన శరీరంలోని అయోడిన్ కంటెంట్ అన్నది తక్కువైతే కనుక ఏ మోతాదులో తక్కువైందో చూసుకొని దానికి ఒక 5, 6 రకాల కారణాలుంటాయి. కంజనిటల్ థైరాయిడైటిస్ అంటాము. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్, మామూలు థైరాయిడ్ బ్రాడ్‌గా చెప్పాలి అనంటే. ఎంత మోతాదులో ఉంటే అది సివియర్ మ్యామ్? అంటే మామూలుగా అయితే 5-6 ఇస్ నార్మల్ రేంజ్ అమ్మా. ఎనీథింగ్ 6 దానికన్నా ఎక్కువ ఉంటే గనుక మనం సింప్టమ్స్ చూసుకుంటాం. అంటే ఆకలి ఎక్కువేసేయడము, పీరియడ్స్ ఏమో తొందరగా వచ్చేయడము ఆడవాళ్ళలో, హెవీ బ్లీడింగ్ అయిపోవడము కొన్ని కారణాలుంటాయి వాళ్ళకి. ఇలాంటివి ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ పెరిగిపోతూ ఉంటారు. ఆకలి ఎక్కువ వేయడం వలన వాళ్ళు బింజ్ ఈటింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఎక్కువ ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటారు. సో, దానివల్ల వాళ్ళు బరువు పెరిగిపోతారు. ఏం చేసినా సరే వాళ్ళు బరువు తగ్గరు. వాళ్ళకేంటంటే థైరాయిడ్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, మామూలు 6 ఉండి ఈ సింప్టమ్స్ ఉంటేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. 6 ఉండి మనిషి మామూలుగానే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి క్లినికల్‌గా సింప్టమ్స్ ఏం లేవు. ఒక్కోసారి థైరాయిడ్ గ్రంథి కూడా పెరిగిపోతుంది సైజు. అవి ఏం పెరగలేదు అనంటే వాళ్ళని రెగ్యులర్‌గా చెకప్‌కి రమ్మంటాను తప్పిస్తే మెడిసిన్ స్టార్ట్ చేయము. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి 100, 200 వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. 100, 200 కూడా వెళ్తున్నాయి థైరాయిడ్. వెళ్ళిపోద్ది. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వెళ్ళిపోతుంటాయి. సో, వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. మనకి
ఎండోక్రైనాలజిస్ట్ హెల్ప్ తీసుకుంటాం అనమాట. థైరాయిడ్‌కి స్కాన్ చేపిస్తాము. అందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా చూసుకొని అది హైపర్‌థైరాయిడిజమా అంటే ఎక్కువైతే కనుక హైపో అంటాము. తక్కువైపోతే హైపర్ అంటాము. ఈ రెండిటిని డిఫరెన్షియేట్ చేసుకొని దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు చేసుకొని థైరాయిడ్ గ్లాండ్‌కి సంబంధించిన స్కాన్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆహా! కానీ 5-6 ఇస్ నార్మల్ అంటారు. 5-6 ఇస్ నార్మల్. దానికి ఇలా నేను చెప్పినట్టు బ్లీడింగ్స్ ఇష్యూస్ లేవు, వెయిట్ గెయిన్ ఇష్యూస్ లేవు, ఆకలి ఇలాంటివి ఏం లేదనంటే మానిటర్ చేసుకుంటాం. రెగ్యులర్ చెకప్స్ రమ్మని అడుగుతాను తప్పిస్తే మెడిసిన్ ఏం స్టార్ట్ చేయము. రైట్. డాక్టర్ ఎస్వి లక్ష్మి గారు, మీరు చాలా యువర్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ నిజంగా. మీరు ఎంత మీ ఎక్స్పీరియన్స్లో ఎన్ని కేసులు ఎన్ని రకాలు చూసుంటారు గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్లో అర్థమవుతుంది క్లియర్గా. ఇవాళ చాలా విషయాలు చెప్పినందుకు మాకు ధన్యవాదాలండి. మీరు మళ్ళీ వచ్చి ఇంకొన్ని విషయాలు చెప్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.